బ్లో అయిపోతుందన్న సినిమా చూస్తుంటే మాత్రం ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మాత్రం దద్దరిల్లిపోయిందన్న. అసలు మనం ఊహించుకోమన్నా నిజంగా చెప్తున్నా. ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ న్యాయం మాత్రం మస్తు చేసిండు. ఆ పేరు చూసి ఏం పెట్టిరో సిద్ధన్న కానీ ఆ సిద్ధన్న తగ్గట్టు కూడా ఆ టైటిల్ తగ్గట్టు సినిమా కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ కూడా మనకు ఏది కూడా మనకు బోర్ కొట్టది. నీకు ఫస్ట్లో మొత్తం కామెడీ ఉంటుంది, ఇంటర్వెల్ నుంచి మొత్తం కామెడీ, లాస్ట్లో సీన్ ఉంటుందన్న. సీన్ మాత్రం బూస్ బౌన్స్ వస్తాయి. వాళ్ళ తండ్రి క్యారెక్టర్ కానీ ఫస్ట్ ఎలా చేసిరో, వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ ఎలా చేసిరో అందరు బాగా చేసిరు అన్న. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు ఎక్కువ తక్కువ కాదు, అందరు బాగా చేసిరు. వీళ్ళు తక్కువ చేసి ఎక్కువ చేసాం కాదు. అదే ఫస్ట్ డైరెక్టర్ కంటే ఈ డైరెక్టర్ ఎలా చేస్తారు అనుకున్నారు కానీ మంచి బ్యాలెన్స్ చేసిండు. సేమ్ డైరెక్టర్ తీసినట్టు తీసిండు. అంటే మనం ఆయన పేరు నిలబెట్టిండు. ఆయన డైరెక్టర్ నిజంగా చెప్తున్నా, ఆయనకు హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి. ఆయన పేరు నిలబెట్టిండు. ఫస్ట్ పార్ట్ సినిమా తీసిన డైరెక్టర్ పేరు నిలబెట్టిండు. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ టీమ్. ముందుగా డైరెక్టర్కి సలాం కొడుతున్నా. సినిమా ఎంత మంచిగా తీసినందుకు సూపర్ అన్న. మేము చెప్తే బాగుంటాను, వాళ్ళు చెప్పిన డైలాగ్ మనం చెప్పింది డైలాగ్ బాగుంటానా అంటే ఒకటి చెప్పాను. డీజే టిల్లు కొట్టు డీజే ఒక డైలాగ్ చెప్తాను, ఒకటే చెప్తా. ఒక కార్లో సీన్ ఉంటాయన్నా, ఒకటే సీన్ ఉంటుంది, ఏమనుకోవద్దు. ఈ సీన్ ఉంటుందన్నా, ఇది మాత్రం హైలైట్ ఉంటుందన్నా. అంటే తప్ప అర్థం చేసుకొని నాకు చెప్తున్నా డైలాగ్ అంటే సీన్ బాగుంది. అంటే లిప్ కిస్సులు ఉంటాయి అలా, యూత్కి నచ్చినట్టు ఉన్నది. కాకపోతే అంటే అనుపమ కొంతమంది ఫ్యాన్స్ అనుకోవచ్చు ఎందుకు ఇట్లా చేసిరు అనేది. అది కాకపోతే ఏమన్నదంటే హీరోయిన్ అన్నప్పుడు ప్రతి క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది. ఒక హీరోయిన్ అన్న కానీ హీరో కానీ ఒక క్యారెక్టర్ చేస్తేనే ఒక హీరోకి పేరు వస్తుంది, ఒక హీరోయిన్కి పేరు వస్తుంది. అవన్నీ తప్పుగా అర్థం చేసుకుంటే మనం ఎక్కడ ఓలానా మిమ్మల్ని నిలిచిన ఎక్కడ పోతానా, మీ ముంగ నేను ఉన్నా కదన్నా, అట్లా పోతానా లేదు ఇక్కడలోనా చూద్దాం వచ్చినప్పుడు సినిమా. ఇప్పుడు మనకి చాలు ఇట్లా ఢిల్లీ మూవీ కాదు భయ్యా, ఒక బ్లాక్ బాస్ హిట్లో పోతుంది. హౌస్ఫుల్ లోపల డీజే ఢిల్లీ కంటే డీజే ఢిల్లీ 2 బ్లాక్ బాస్ హిట్లో ఉంది. హనుమాన్ తర్వాత మళ్ళీ మన ఇండస్ట్రీకి మంచి బ్లాక్ బాస్ సినిమా ఇది. ఇంకా హీరోయిన్ అనుపమ పరమేశ్ కానీ రాధిక కానీ మంచి ఎక్స్ప్లోజన్గా చేసినారు. సినిమాకి తగ్గట్టు ఎక్కడ కానీ తగ్గకుండా ఈ క్యారెక్టర్ చేయొచ్చా చేయకూడదు అనే రీతిలో చేసి సినిమాని బ్లాక్ బాస్ హిట్లో చేసినారు. అంటే పార్ట్ 1 కి మించిన రొమాన్స్ ఉందా దీంట్లో? పక్కా ఉంది భయ్య, అంతకు మించి ఉంది. పార్ట్ 1లో చూసింది అక్కడక్కడే లైట్గా, ఇది డైరెక్ట్ ఒకటే తుఫాన్. ఇది మళ్ళీ కనెక్ట్ అయ్యే సినిమానే, ఫ్యామిలీగానే చూడొచ్చు. ప్రతి ఒక్క సెకండ్కి నీకు పంచులు ఉంటాయి, ప్రతి ఒక్క సెకండ్కు పంచులు, కామెడీ. ఇంకా రాధిక అంటేనే హైలైట్ పేరు. అలాంటిది ఇంకా రాధిక కనబడితే ఎలా ఉంటుంది మీకు తెలిసిందే కదా, అలా అవుతుంది. చాలా బాగుంది మూవీ అయితేనా. సాంగ్స్ ఇంకా వేరే లెవెల్. రాధికాని ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు, సాంగ్ తీసినారు, చాలా చాలా బాగుంది. సినిమాలో సాంగ్స్ చాలా బాగా ఉన్నాయి. ఆయన డైలాగ్సే కానీ ఆ మాట్లాడే విధానం కానీ చాలా బాగా నచ్చింది నాకైతే. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతారు. మామూలుగా థియేటర్ గోల ఇంకా రాధిక ఎంట్రీ అయితే చాలా మంది వెయిటింగ్ చేశారు. ఆమె ఉంటుందా లేదా అని సస్పెన్స్ కదా అది. చాలా బాగుంది కామెడీ కానీ, ఆ ఫైట్సే కానీ. ఆ గురించి చెప్పకూడదు. రొమాన్స్ 5 minutes ఉంటుంది. అమ్మో సాంగ్ లో మొత్తం 5 minutes ఉంటుంది. అదైతే ఇంకా పిచ్చెక్కేసి కుర్రాలకైతే పిచ్చెక్కిస్తే ఇంకా లవర్స్కి అయితే ఇంకా నిద్రపడదు అన్నమాట ఈ సినిమా చూస్తే. ఓవరాల్ గా సినిమా బాగుందన్న. 5కి 3 రేటింగ్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.